ఓం సాయిరామ్. నిన్న మనం ఊది యొక్క పవిత్రత నేర్చుకున్నాం. అసలు ఊది వలన బాబా మనకి ఏం బోధించారు? ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ కూడా బూడిద వలె అశాశ్వతాలని, పంచభూతాలచే చేయబడిన మన శరీరము కూడా సౌఖ్యాలను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదే అవుతుందని, ఈ సంగతి జ్ఞప్తి కూర్చుకోవటం కోసం బాబా భక్తులకు ఊది ప్రసాదాన్ని పంచిపెడుతూ ఉండేవారు. ఈ ఊది వల్లనే బ్రహ్మము నిత్యమని, ఈ జగత్ అశాశ్వతమని, ప్రపంచంలో గల బంధువులు, కొడుకు కానీ, తండ్రి కానీ, తల్లి కానీ మనవారు కాదని బాబా బోధిస్తూ ఉండేవారు. ఈ ప్రపంచంలోనికి మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. ఊది అనేక విధాలుగా శారీరక, మానసిక రోగాలను బాగు చేస్తూ ఉంటుంది. భక్తుల చెవుల్లో బాబా ఊది ద్వారా, దక్షిణ ద్వారా నిత్యానిత్యాలు గల తారతమ్యాన్ని, అనిత్యమైన దాని యందు అభిమాన రాహిత్యాన్ని గంటమోత వలె వినిపిస్తూ ఉంటారు. మొదటిది వివేకం, రెండవది వైరాగ్యం బోధిస్తూ ఉంటారు. ఈ రెండింటినీ కలిపి బాబా మనకి చెబుతూ ఉంటారు.